బామ్మ వయసు 104 ఏళ్లు. ఎవరిపై ఆధారపడదు. తన పని తానే చేసుకుంటుంది. ముని మనువులను సైతం గుర్తించి పేరుతో పిలుస్తుంది. శారీరక శ్రమ, మితాహారం, ఒత్తిడి లేని జీవనమే తన ఆరోగ్య రహస్యమని చెబుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన యలమద్ది సీతమ్మపై కథనం. ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడానికి చెందిన తోటకూరి వెంకట బుచ్చయ్య, అనంతమ్మ దంపతులకు 4 సంతానం. వారిలో 3వ సంతానం సీతమ్మ. యలమద్ది రాజయ్యతో ఆమె వివాహమైంది. వారికి 3 కుమారులు, 2 కుమార్తెలు. ఏళ్లపాటు భర్తతో కలిసి 50 ఎకరాల్లో సేద్యం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలం పనుల్లో సాయంగా ఉంటూనే 5 పిల్లలను పెంచి పెద్ద చేశారు. వారంతా జీవితంలో స్థిరపడ్డారు. ఇప్పుడు ఆమెకు 104 ఏళ్లు. ఈ సందర్భంగా ఆమె జన్మదిన వేడుకలు 4 తరాలకు చెందిన 25 మంది కుటుంబీకులు ఘనంగా నిర్వహించారు. నూట 4 ఏళ్లు వచ్చిన బామ్మకి జ్ఞాపక శక్తి బాగానే ఉంది. మనుమలను కూడా పేరు పేరున ఆప్యాయంగా పిలుస్తుంది. తన ఆరోగ్యానికి కారణమేంటని అడిగితే రోజంతా పొలంలో కష్టపడడం, అందరినీ ప్రేమగా చూసుకోవడమే అంటారామె. తాను పెద్ద కోడలిగా ఇంట్లో అడుగుపెట్టగా తన అత్తమామలను ఏ లోటు లేకుండా చూసుకున్నానని, తన మరుదులు, ఆడబిడ్డలను తోబుట్టువులుగా చూసుకొని వారికి తానే పెళ్లిళ్లు చేసినట్లు చెబుతోంది. చిన్నప్పుడు ఓ పూట అన్నం చేయలేదు. కొన్నారే రేమావుతున్నాను. వ్యవసాయం పని అన్ని పనులు చేసేది. ఒక పెద్ద అబ్బాయిని ఒక్కడే చదివించడం బాగా. వీళ్ళిద్దరిని చదివిలే పడలేదు. ఏమో సంవత్సరం ఎల్లకే దారిచ్చినాం. చిన్న ఆయన పోమంటే పోదేవాడు. పెద్ద ఆయన ఒక్కడే. అత్తగారిని, మామగారిని ఇద్దరిని నేనే సాగిన. మా మరుదులకి, మా ఆడబిడ్డలకి వాళ్ళకి కూడా చేసిన. ఆడబిడ్డలు కూడా వాళ్ళకి నా మీద ఉండేది, నాకు వాళ్ళ మీద ఉండేది. మా అత్తగారు ఉండా కూడా నేను చేయటమే. బామ్మ ఇంతవరకు పెద్ద ఆసుపత్రికి వెళ్లి చూపించుకోలేదని, తన పని తానే చేసుకుంటుందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగానే ఉందని, మోకాళ్ల నొప్పులకు అప్పుడప్పుడు మాత్రలు వేసుకుంటుందని అన్నారు. దసరా, సంక్రాంతి వంటి పండుగల వేళ కుటుంబ సభ్యులందరూ ఆమె చుట్టూ చేరి సందడి చేస్తూ ఉంటారు. వయసు 105. ఇప్పుడు బాగానే ఉంది. అన్నం వండుకుంటది. ఇప్పటికి తన పని ఆమె చేసుకుంటది. మేము చేయము. కూర కాకపోతే నీళ్ళు తోడి ఆడబెడతాం. ఇంకంతే. మా నాన్నగారు పై ఎత్తున్నానండి. మా నాన్నగారు ఎప్పుడు పని చేయలేదు. ఆయన రాజకీయం ఎప్పుడు పని చేయలేదు. వాళ్ళు 4 అన్నదమ్ముల మీద వాళ్ళు 3 అన్నదమ్ములు చేసేది. మా అమ్మ చేసేది. మా నాన్నగారు కూడా 100 సంవత్సరాల దాకా బతికారు. మా తాతయ్య గారు కూడా బతికిండు. కాకపోతే మా నాయనమ్మ ఒకతే కొత్త కూలిపోయింది. షుగర్ ఏం లేవు. ఒక్క కాళ్ళ నొప్పులకు మాత్ర వేసుకుంటుంది. అంతేగాని బీపీ ఒకటి ఉంది. అంతేగాని ఏమీ లేవండి. ఇంతవరకు ఖమ్మం పోవటం తెలియదు. హాస్పిటల్ ఎట్లుందో తెలియదు. మా గుర్తు వచ్చే పోలే. అప్పుడు ఆ తర్వాత ఏమో కన్ను అంటే సాధ్యమే లేదు. ఒక తడవ చూస్తే ఆ పిలుచుద్ది. ఇప్పుడు ఆ గోడకాడు కూర్చుంటుంది. బజార్ కాడు పోయేటప్పుడు నా కాడికి రాకుండా పోతున్నారు. గంట చేసింది. అందరిని బాగానే చూసింది. మా మేనత్తల్ని, బాబాయిల్ని, తోటికోడని. ఇక అయిన తర్వాత ఎవరు పడ్డాక కూడా మమ్మల్ని బాగానే చూసుకుంది. మా పెళ్లిళ్ళు ఆమె చేతి మీదగానే అన్ని అయిపోయినాయి. మా పిల్లలకు కూడా ఆమె చేసిందండి. నాకు కూడా 76 ఏమున్నాయి. ఆ వ్యవసాయం పనులు ఇది అసలు ఏముండదు. ఖాళీ నాన్నగారు అడి తిరిగినా కూడా ఆమె వ్యవసాయం పనులను వాళ్ళంటే పోయి ఎవరు పడ్డాక కూడా చేసింది. ఇక అన్నయ్య వెళ్ళిపోయాక ఇక 4వ 3వ చదివిచ్చారు. ఈయన్ని చేతకాకిగా వెళ్ళక ఇంట్లో పెట్టారు. చిన్నోడే నేను అసలే చదవను అన్నాడు. అమ్మాయి నేను ఒక 5 చదివాను. ఆమె మొహం కడుక్కుంటుంది. నీళ్ళు బట్టి దోడి పెడుతున్నారు. నీరుటి వరకు పాలు వేడి చేసుకొని పెరిగి తోడేసుకుంది. కూర చేసుకుంది. కొంచెం నీరుడు మంచం మీద నుంచి కొంచెం కింద పడి తొంటి దెబ్బ తగిలితే అప్పటి నుంచి అన్నం ఒకటి వండుకుంటుంది. టీ చేసుకుంటుంది. కూర పెరుగు వాళ్ళు వేసిస్తారు. సందునే ఉంటుంది. ఈ చిన్నవాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఆ గది అమ్ముంటే బాత్రూమ్ ఉంది. దాంట్లో ఉదయం 2 ఇడ్లీలు, మధ్యాహ్నం అన్నం, సాయంత్రం 6 గంటల్లోపు మితంగా ఆహారం తీసుకుంటున్న బామ్మ జీవన శైలి అందరికీ ఆచరణీయమే కదా.